ఈరోజు భగవద్గీత జయంతి సందర్భంగా మీ అందరికీ నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క హిందువుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనల్ని మనం గౌరవించుకుంటాము, ఎదుటి వాళ్ళని కూడా గౌరవిస్తాము. అలాగే ఈ భగవద్గీత మనం చదువుకుంటూ మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విధానం అంతా చాలా ఈజీగానే ఉంటుంది. ఇందులో ఈ పుస్తకంలో నేను చదువుతున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద ఎందరో రాజులు పుట్టారు, ఎందరో రాజ్యాలు వెళ్ళారు, రాజులు పోయారు, రాజశాసనాలకి కాలం చెల్లిపోయింది. కానీ ఈ భగవద్గీత ఈనాటికి వరకు కూడా న్యాయస్థానంలో ధర్మదేవత ముందు, న్యాయదేవత ముందు ఈ బుక్ని పట్టుకొని ఏదైనా కానీ విచారిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ కాలంలో మనం ఇలా చూస్తుంటే, అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడికి భగవద్గీత గీతా సారాంశాన్ని చెప్పడం, మహాభారతం జరగటం, ఇవన్నీ చారిత్రకంగా అన్నీ రుజువే. ఎందుకంటే మనం మొదటోళ్ళం కాదు, చివరోళ్ళం కాదు, మధ్య వాళ్ళమే. ఎందుకంటే ఈ ఆది అంతం అనేది మానవ సృష్టికి అనేది లేదు. పుట్టుకలు, పుట్టడం, గతించిపోవడం అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈనాటికి కూడా న్యాయదేవత ముందు ఈ భగవద్గీతను మాత్రమే పెట్టి ప్రతి ఒక్కరిని విచారిస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మనం హైందవ ధర్మంని పాటించడానికి, ఆ మార్గంలో నడవటానికి ఎంత గొప్ప అదృష్టం చేసుకుంటే మనం ఈ పుణ్యభూమి గడ్డ మీద పుడతాం ఫ్రెండ్స్. నిజమే కదా? కాబట్టి మరొకసారి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ రజనీ రెడ్డి.